ఓకే, మరి మామిడికాయతో ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో అర్చన గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు మామిడికాయతో? మామిడి ఆవు పొడి పులిహోర. మామిడి ఆవు పొడి పులిహోరనా? అవునండి. మామిడి ఆవు పులిహోర అవును. అంతేనా? అవును. ఓకే ఓకే, మరి మామిడి ఆవ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి ఆవ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, బియ్యం 1 కప్పు, వేరుశనగ పలుకులు కొద్దిగా, ఆవపిండి 2 టీ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అర్చన గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఇంకా ముందు మనం పోపు పెట్టేసుకోవటమే కదా. అవునండి. మామిడికాయ అనగానే ఫస్ట్ అంటే మనకు కొన్ని గుర్తొస్తాయి, ఇట్లా పచ్చళ్ళు, వాటిల్లో ఈ పులిహోర కూడా ఒకటి కదా. అవునండి. ఆయిల్ వేసుకున్నాం. మీకు అన్ని సింపుల్ వంటలు ఇష్టమా? నాకు పులిహోర ఇష్టము. మీకు పులిహోర ఇష్టమా? అవునండి. ఓ మామిడికాయతో ఇంకా ఇష్టమా? అవునండి. ఓకే ఓకే, సో సీజన్ లో చక్కగా అట్లా అవును పులిహోర చేస్తూ ఉంటారు అనమాట. మనకి ఇప్పుడు ఎలాగో కొంచెం పండగలు కూడా అట్లా వస్తూ ఉంటాయి కదా. అవునండి. సో అప్పుడు కూడా అన్నిట్లో మామిడికాయ పులిహోర ఎక్కువ చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా. అంటే ఈ సీజన్ లో వచ్చే పండుగలు ఇట్లా ఉగాది గానీ ఎప్పుడు రాదుగా మామిడికాయ వచ్చినప్పుడు అట్లా వాటిని వాడుకోవాలన్నమాట. అవునండి. ఎస్. పోపు దినుసులు అండి. సో పులిహోర కాబట్టి కొంచెం పోపు ఎక్కువ ఉండాలి. సో ఈ పులిహోరలో కొంచెం ఆవ పిండి వాడుతున్నారా మీరు? అవునండి. ఆ టేస్ట్ బాగుంటుంది. ఆవు పిండి టేస్ట్. ఓకే, నెక్స్ట్ పల్లీలు అండి. సో ఇవి కావాలంటే మనం ముందు వేయించి పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా పోపులో వేయించేసుకుంటే మనకి సరిపోతుంది. తొందరగానే వేగుతాయి కదా. ఆయిల్లో అయితే ఇంకా మనం ఫాస్ట్ గానే. మీరు కూడా ఏమైనా వర్క్ చేస్తుంటారా? మీరు ఏం చేయరా? మేము మా వారికి మీ వారికి హెల్ప్ చేస్తుంటారు. అవునండి. మీ వారిది ఏం బిజినెస్? ఫర్టిలైజర్ అండి. సేమ్. మీ ఇద్దరు ఏంటి రిలేషన్? వదిన మరదల్లా? అవునండి. ఓకే ఓకే. సో మీ వారి పేరు ఏమిటి? శ్రీనివాస్. మీరేం చేస్తూ ఉంటారు అర్చన గారు ఖాళీ టైంలో? అంతే అండి, పిల్లలని స్కూల్ పంపించడం, తీసుకురావడం, సాయంత్రం స్నాక్స్ చేసి పెట్టడం, పొద్దున్నే బాక్సులు కట్టడం. సరిపోతుంది కదా, టైం సరిపోతుంది. ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే హైదరాబాద్ వస్తూ ఉంటారా? వస్తుంటాం. ఇక్కడ చుట్టాలు అలా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఓ, మీ మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉంటారా? అవునండి. మీరు హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళారా? అంతేనా? ఓ, సో మీ అంటే స్టడీస్ అంతా ఇక్కడేనా? ఇక్కడే అండి. ఓ నైస్ నైస్. పచ్చిమిర్చి. సో ఘాట్లు పెట్టేశారా? అవునండి. పిల్లలు ఉన్నారా మీకు? అవునండి, ఉన్నారు. బాబు పాప ఇద్దరు. ఎండుమిర్చి. ఓకే. సో వాళ్ళు ఏం చదువుతున్నారు? బాబు ఫస్ట్ క్లాస్ అండి. సేమ్. పాప అండి 2 years అండి. 2 years. కరివేపాకు. ఓకే. ఓకేనా? పసుపు. సో ఇప్పుడు మామిడికాయ తురిమేద్దాం. మామిడికాయ. నల్గొండలో ఏంటండి బాగా ఫేమస్? వంటల్లో కానీ అలా ఏమైనా ఉన్నాయా స్పెషల్? నల్గొండే ఫేమస్ అండి. నల్గొండే ఫేమసా? నల్గొండ ఫేమస్. ఇప్పుడు గబుక్కుని ఎప్పుడైనా మేము నల్గొండ వచ్చామనుకోండి, అక్కడ ఏమైనా చూడాలి అలా అనుకుంటే ఏముంది అక్కడ? గుళ్ళు ఉన్నాయి, గుళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా అక్కడ. ఇయర్లీ ఇవి జరుగుతుంటాయి అనుకుంటా కదా. మల్లెపల్లిలో అమ్మవారి టెంపుల్ ఉంది, అక్కడ చాలా బాగా పూజలు జరుగుతాయి అన్నమాట. ప్రతి ఫ్రైడే కుంకుమ పూజ అవి అన్ని పెట్టేస్తుంటారు. ఇంకా మేము అక్కడికి ఫ్రైడే వెళ్తాము, చేస్తూ ఉంటాము. పూజలు అవి బాగా చేస్తూ ఉంటారా? చేస్తామండి. వెరీ గుడ్. ఆవు పిండి. ఓకే. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుంటాం.
పులిహోరకు ఆ కలర్ చూస్తేనే మనకు చాలా తినాలి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అవునా మా పిల్లలకి చాలా ఫేవరెట్. అవునా? అవును, మోస్ట్లీ పిల్లలందరికీ కూడా చాలా నచ్చుతుంది పులిహోర, ఎందుకంటే పప్పులు అవి ఎక్కువ ఉంటాయి కదా. ముందు అవి తినేస్తారు, తర్వాత 3 ఉంటే అన్నం తింటారు. ఓకేనా? ఓకే రెడీ? ఇలా ఇచ్చేసాయి. ఓకే, మరి మామిడి ఆవ పులిహోర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి ఆవ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వేరుశనగ పలుకులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, మామిడికాయ తురుము, ఆవపిండి, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మామిడి ఆవ పులిహోర రెడీ.